జమున 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలి చిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. అన్ని పాత్రల్లో నటించిన ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేమన్నట్లుగా జీవించారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం మెచ్చి పుట్టిల్లులో 1953 సంవత్సరంలో నటిగా అవకాశం ఇచ్చారు. సినిమాల్లోకి తెరంగేట్రం చేశారామె. సత్యభామ కలాపంతో ప్రేక్షక జన హృదయాల్లో విహరించారు. చిన్ననాటి నుంచి నాటకాల్లో అనుభవం ఉండడంతో నటనకే ఆభరణంగా మారారు. తరువాత అంచెలంచెలుగా ఎదిగి 198 సినిమాల్లో నవరస నటనా సామర్థ్యం కనబరిచారు జమున. దక్షిణాది భాషలన్నింటితో పాటు పలు హిందీ సినిమాల్లోనూ నటించి బలి అనిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. హిందీ సినిమాల్లో నటించారు. బంగారు పాప, గుండమ్మ కథ, చిరంజీవులు, బకావళి కథ, లేత మనసులు, చదరంగం ఇలా ఎన్నో గొప్ప సినిమాలలో నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 89లో లోక్సభకు ఎంపికయ్యారు. అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నింటినీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలితరం నటి జమున అనారోగ్య కారణాలతో 86 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.